మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. పరిపూర్ణులుగా ఉండాలంటే మనం ఏం చేయాలి అనేది ఈ దినం నేర్చుకున్నాం. వీటన్నిటి నుంచి మనం పొందుకుంటే పరిపూర్ణుడిగా యేసయ్య రూపంలోనికి, యేసయ్య పోలికలోనికి మనం మార్చబడతాము. యేసయ్య ఎలాగైతే క్షమించాడో అటువంటి క్షమాపణ బుద్ధి మనకి కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. ఇతరులను క్షమించేవారుగా మనల్ని చేస్తాడు. దేవుని ఆత్మతో నింపుతాడు. దేవుని ఆత్మ మనలో ఉంటేనే వీటన్నిటినీ మనం జయించగలుగుతాం. కాబట్టి మీ తండ్రి పరిపూర్ణుడు కాబట్టి మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. ఇప్పుడు ఈ యొక్క కొండ మీద ప్రసంగంలో యేసయ్య చెప్పినటువంటి ఆ యొక్క ప్రతి మాటను కూడా మనం విశ్వాసం ఉంచి మనం లోబడి జయించగలిగేవారుగా, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారుగా, సాత్వికం గలవారుగా,